హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు కథ మొదటి రాత్రి పార్ట్ 2. ఇక కథలోకి వెళితే, ఎవరు నువ్వు? ఇక్కడ ఏం చేస్తున్నావు? బౌన్సర్ గరుకైన గొంతు వినగానే కావ్య గుండె ఆగిపోయినంత పనైంది. ఆమె రక్తం గడ్డ కట్టకుపోయింది. వెనక్కి తిరిగి చూస్తే 6 అడుగుల అజానుభావుడైన బౌన్సర్ అనుమానంగా ఆమెను చూస్తున్నాడు. లోపల ఉన్న విక్రమ్కు ఈ అలజడి వినిపిస్తే తన పరిస్థితి ఏమిటో కావ్యకు తెలుసు. క్షణాల్లో ఆమె మెదడు వేగంగా పనిచేసింది. భయాన్ని ముఖంలో కనపడనివ్వకుండా ముఖానికి ఉన్న చున్నీని కొద్దిగా సవరించుకుంటూ కన్నీళ్లు తుడుచుకుంటున్నట్లుగా నటించింది. అయ్యా, మా అన్నయ్యకు యాక్సిడెంట్ అయిందని చెబితే పరిగెత్తుకుంటూ వచ్చాను. రూమ్ నెంబర్ 420 అని చెప్పారు. కంగారుతో ఎటు వచ్చానో అర్థం కావడం లేదు. ఇది 402. క్షమించండి అంటూ ఏడుపు నటిస్తూ అక్కడి నుండి వేగంగా అడుగులు వేసింది. బౌన్సర్ ఆమెను పైనుంచి కిందకు చూసి 420 అటువైపు ఉంది, ఇటు రాకూడదు, వెళ్ళు అని కసురుకున్నాడు. కావ్య వెనక్కి తిరిగి చూడకుండా లిఫ్ట్ వైపు పరిగెత్తింది. లిఫ్ట్ తలుపులు మూసుకునే క్షణంలో నందిని ఉన్న గది తలుపు తెరుచుకొని విక్రమ్ బయటకు రావడం ఆమెకు కనిపించింది. విక్రమ్ కంట పడకముందే లిఫ్ట్ కిందకు వెళ్ళిపోవడంతో కావ్య ఊపిరి పీల్చుకుంది. ఆసుపత్రి నుంచి బయటకు రాగానే ఒక క్యాబ్ పట్టుకుని ఇంటికి చేరుకుంది. ఇంటికి చేరుకునేసరికి మధ్యాహ్నం 2 గంటలు దాటింది. అత్తయ్య కనకదుర్గ గారు ఇంకా నిద్రలేవలేదు. అత్తయ్య గారు తన గదిలో విశ్రాంతి తీసుకుంటున్నారు. కావ్య తన గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుని మంచం మీద కూలబడింది. ఆమె కళ్ళ ముందు ఇంకా ఆసుపత్రిలో నందిని దీనస్థితి, విక్రమ్ కన్నీళ్లు కదలాడుతూనే ఉన్నాయి. అన్నిటికంటే మించి విక్రమ్ అన్న మాటలు ఆమె చెవుల్లో ప్రతిధ్వనిస్తున్నాయి. నా నందుని ఈ స్థితికి తీసుకువచ్చిన ఆ రాక్షసుడిని నా చేతులతోనే చంపేస్తాను. ఎవరా రాక్షసుడు? నందిని లాంటి ఒక సాధారణ అమ్మాయిని చంపాల్సిన అవసరం ఎవరికి ఉంది? దీని వెనక ఉన్న కుట్ర ఏమిటి? విక్రమ్ ఎందుకు పోలీసుల దగ్గరకు వెళ్లకుండా ఇంత పకడ్బందీగా నందిని ఐసీయూలో దాచిపెట్టి వైద్యం చేయిస్తున్నాడు? ఇన్ని ప్రశ్నలు కావ్య మెదడును తొలిచేస్తున్నాయి. సాయంత్రం అయింది. వాతావరణం చల్లబడి నెమ్మదిగా వర్షం మొదలైంది. కావ్య వంటగదిలో పనిచేస్తూనే విక్రమ్ కోసం ఎదురుచూస్తుంది. తన మనసులో ఉన్న భారాన్ని దించుకోవాలంటే ఈరోజు విక్రమ్తో మాట్లాడాల్సిందే. తను ఆసుపత్రికి వెళ్ళిన విషయం దాచకూడదని నిర్ణయించుకుంది. రాత్రి 9 గంటలకు విక్రమ్ ఇంటికి వచ్చాడు. బయట కురుస్తున్న వర్షం వల్ల అతని కోటు కొద్దిగా తడిచింది. ముఖంలో ఎప్పటిలాగే అలసాట, కళ్ళల్లో అదే విషాదం. భోజనాల దగ్గర ఎవ్వరూ పెద్దగా మాట్లాడుకోలేదు. అత్తయ్య గారు వర్షం గురించి ఏవో కబుర్లు చెబుతుంటే విక్రమ్ కేవలం తలూపుతూ భోజనం ముగించాడు. అందరూ పడుకోవడానికి వెళ్ళిన తర్వాత విక్రమ్ తన గదిలోకి వచ్చాడు. తడిసిన బట్టలు మార్చుకొని సోఫాలో కూర్చొని కళ్ళు మూసుకున్నాడు. కావ్య నెమ్మదిగా గది తలుపు గడియపెట్టి ఒక గ్లాసులో గోరువెచ్చని పాలు తీసుకువచ్చి రాఘవ్ ముందున్న టీపాయ్ మీద పెట్టింది. విక్రమ్ కళ్ళు తెరవకుండానే నాకు వద్దు కావ్య, తీసుకువెళ్ళు అన్నాడు నీరసంగా. మీకోసమే కాదు, నా కోసం కూడా తెచ్చాను అంటూ కావ్య తన చేతిలో ఉన్న మరో గ్లాసును పట్టుకుని అతని ఎదురుగా ఉన్న చిన్న కుర్చీలో కూర్చుంది. విక్రమ్ కళ్ళు తెరిచి ఆమె వైపు చూశాడు. కావ్య కళ్ళల్లో ఒక వింతైన ధైర్యం, ప్రశాంతత కనిపిస్తున్నాయి. నేను ఈరోజు అపోలో ఆసుపత్రికి వెళ్ళాను విక్రమ్, ఎలాంటి తడబాటు లేకుండా సూటిగా చెప్పింది కావ్య. ఆ మాట వినగానే విక్రమ్ గుండె ఆగినంత పనైంది. అతని కళ్ళల్లో ఒక్కసారిగా షాక్, కోపం రగిలాయి. సోఫాలో నుంచి కోపంగా లేచి, ఏమంటున్నావు నువ్వు? అక్కడికి ఎందుకు వెళ్ళావు? నీకు ఎన్నిసార్లు చెప్పాలి నా విషయాల్లో తల దూర్చవద్దని అంటూ గట్టిగా అరవబోయాడు. అరవకండి విక్రమ్. కావ్య గొంతులో అంతే స్థిరత్వం ఉంది. నేను నందిని చూశాను. ఆమె పరిస్థితి చూసి నా గుండె తరుక్కుపోయింది. మీరు డాక్టర్తో మాట్లాడిన మాటలు కూడా విన్నాను. యాక్సిడెంట్, రాక్షసుడు అవన్నీ విన్న తర్వాత కూడా నేను ఇంట్లో ఒక రోబోలా ఏమీ ఎరగనట్లు ఎలా నటించగలను అనుకున్నారు. నేను మీ శత్రువుని కాదు విక్రమ్, నేను మీ భార్యను. కనీసం ఈ ఆపద సమయంలో మీ వెనక నిలబడే హక్కు కూడా నాకు లేదా? విక్రమ్ ఆమెను కొట్టాలన్నంత కోపంతో చెయ్యి ఎత్తాడు. కానీ కావ్య కళ్ళల్లో జాలువారుతున్న కన్నీళ్లు చూసి అతని చెయ్యి గాలిలోనే ఆగిపోయింది. ఆమె భయపడడం లేదు, తన కోపం పరితపిస్తోంది అని అతనికి అర్థమైంది. విక్రమ్ చేతులు కిందకు వాలిపోయాయి. అతనిలో ఉన్న కోపమంతా ఆవిరైపోయి ఒక నిస్సహాయ స్థితికి చేరుకున్నాడు. సోఫాలో కూలబడి 2 చేతులతో ముఖం కప్పుకున్నాడు. అతని గుండెల్లో పేరుకుపోయిన బాధ అంతా కన్నీళ్ల రూపంలో బయటకు రావడం మొదలైంది. కొద్దిసేపటి నిశ్శబ్దం తర్వాత విక్రమ్ తల ఎత్తాడు. అతని వాయిస్ వణుకుతోంది. నా ప్రాణం మీదకు తెచ్చుకున్నావు కావ్య.
ఆ రాక్షసుడు కన్ను పడితే నన్ను ఈ కుటుంబాన్ని ఎవరిని బతకనివ్వడు. అందుకే నిన్ను నా జీవితంలోకి దూరంగా ఉంచాలనుకుంటున్నాను. ఎవరా రాక్షసుడు? నందినిని ఎందుకు అలా చేశాడు? కావ్య ఆతృతగా అడిగింది. విక్రమ్ కళ్ళు శూన్యంలోకి చూస్తున్నాయి. ఒక దీర్ఘ నిట్టూర్పు విడిచి తన గతాన్ని చెప్పడం ప్రారంభించాడు. నందిని పరిచయం. నందిని ఒక అనాథ, కానీ తన ఆలోచనలు చాలా గొప్పవి. తను నా కాలేజ్ జూనియర్. నేను ఒక వ్యాపారవేత్త కొడుకుగా డబ్బు మత్తులో తేలుతున్నప్పుడు జీవితం అంటే ఏంటో, బాధ్యత అంటే ఏంటో నాకు నేర్పించింది తనే. తను ఒక ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్. సమాజంలో జరుగుతున్న అన్యాయాలను ధైర్యంగా బయటపెట్టేది. ఆమె ధైర్యం చూస్తే నేను ఆమెను ప్రాణంగా ప్రేమించాను. ప్రమాదకరమైన నిజం. 6 నెలల క్రితం నగరంలో జరుగుతున్న ఒక అతిపెద్ద మెడికల్ మాఫియా గురించి నందిని ఒక ఆధారాలు సేకరించింది. పేదవాళ్ల అవయవాలను అక్రమంగా విక్రయిస్తున్న ఒక సిండికేట్ గుట్టు రట్టు చేయడానికి సిద్ధమైంది. ఆ సిండికేట్ వెనుక ఉన్నది మరెవరో కాదు, నగరంలోనే అత్యంత పలుకుబడి ఉన్న రాజకీయ నాయకుడు, వ్యాపారవేత్త రుద్రప్రతాప్. ఆ చీకటి రాత్రి నందిని ఆ ఆధారాలను పబ్లిష్ చేయడానికి ఒక రోజు ముందు రుద్రప్రతాప్ మనుషులు ఆమెను వెంబడించారు. తను నాకు ఫోన్ చేసి ఏడుస్తూ విషయం చెప్పింది. నేను వెళ్లేలోపే నా కళ్ళ ముందే ఒక పెద్ద లారీ ఆమె కారును గుద్దేసి పక్కనే ఉన్న లోయలోకి తోసేసింది. ఈ మాటలు చెబుతున్నప్పుడు విక్రమ్ గొంతు బొంగురుకుపోయింది. కన్నీళ్లు ధారగా కారుతున్నాయి. కావ్యకు ఊపిరి ఆగినంత పనైంది. నేను ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లేసరికి తను కోమాలోకి వెళ్ళిపోయింది. పోలీసులకు కంప్లైంట్ చేద్దామనుకున్నాను, కానీ మరుసటి రోజు రుద్రప్రతాప్ స్వయంగా నా ఆఫీస్కి వచ్చాడు. అతను నాకు ఒక వీడియో చూపించాడు. విక్రమ్ ఆగి కావ్య వైపు చూశాడు. ఆ వీడియోలో మా తాతయ్య గుడికి వెళ్తున్న దృశ్యాలు ఉన్నాయి. రుద్రప్రతాప్ మనుషులు తాతయ్యకు తుపాకీ గురిపెట్టి ఉన్నారు. నీ లవర్ ఎలాగో చచ్చిపోయింది. నువ్వు గనక పోలీసుల దగ్గరకు వెళితే నీ తాత, నీ కుటుంబం మొత్తం శవాలవుతారు అని నన్ను బెదిరించాడు. కావ్యకు ఇప్పుడు మొత్తం అర్థమవుతోంది. విక్రమ్ తన కుటుంబాన్ని కాపాడుకోవడం కోసమే ఈ నిశ్శబ్దాన్ని భరిస్తున్నాడు. మరి నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నారు విక్రమ్? కావ్య గొంతులో ఇప్పుడు ఎలాంటి నింద లేదు, కేవలం జాలి మాత్రమే ఉంది. రుద్రప్రతాప్కు నా మీద ఇంకా అనుమానం ఉంది. నేను నందిని మీద ప్రేమతో ఎప్పటికైనా పగ తీర్చుకుంటానని వాడి భయం. అందుకే వాడు కళ్ళు కప్పడానికి నాకు నందిని గతం అవసరం లేదని, నేను కొత్త జీవితం మొదలుపెట్టానని వాడికి నమ్మించడం కోసమే మా తాతయ్య బలవంతం చేయగానే ఈ పెళ్లికి ఒప్పుకున్నాను. నేను నిన్ను పెళ్లి చేసుకోవడం చూసి రుద్రప్రతాప్ నేను దారికి వచ్చానని నమ్మాడు. అందుకే వాడి మనుషులు మా తాతయ్యను ఫాలో అవ్వడం మానేశారు. విక్రమ్ నెమ్మదిగా కావ్య చేతులు పట్టుకున్నాడు. మొదటిసారి అతని స్పర్శలో కోపం లేదు. కావ్య, నువ్వు ఇంటికి రావడం వల్లే నా కుటుంబం సురక్షితంగా ఉంది. కానీ నా మనసు మొత్తం ఆ ఆసుపత్రి బెడ్ మీదే ఉంది. నందిని కోమా నుంచి బయటకు రాగానే ఆ రుద్రప్రతాప్ గాడి సామ్రాజ్యాన్ని కూల్చేస్తాను. నా పగ తీర్చుకుంటాను. అప్పటి వరకు ఈ నాటకం ఆడక తప్పదు. అందుకే నిన్ను దూరం పెడితే నా సమస్యల్లో నువ్వు ఇరుక్కోవని అలా కఠినంగా ప్రవర్తించాను. నన్ను క్షమించు కావ్య. ఆ మాటలు వినగానే కావ్య మనసులోని భారం మొత్తం దిగిపోయింది. తన భర్త ఒక రాక్షసుడు కాదు, ఒక అసహాయుడైన హీరో అని ఆమెకు అర్థమైంది. తను పడిన బాధలన్నీ విక్రమ్ బాధ ముందు చాలా చిన్నవిగా అనిపించాయి. కావ్య నెమ్మదిగా తన చేతులను విక్రమ్ చేతుల్లో నుంచి తీసి అతని కన్నీళ్లను తన కొంగుతో తుడిచింది. మీరు నన్ను క్షమాపణ అడగవద్దు విక్రమ్. నేను ఒక సాధారణ మధ్య తరగతి అమ్మాయిని కావచ్చు, కానీ భర్త కష్టంలో ఉన్నప్పుడు వదిలేసి వెళ్ళేంత పెరిగిదాన్ని కాదు. రుద్రప్రతాప్ ఎంతటి వాడైనా సరే ఈ యుద్ధంలో నేను మీ వెంటే ఉంటాను. తాతయ్య గారిని, ఇంటిని నేను కంటికి రెప్పలా కాపాడుకుంటాను. మీరు మీ నందినిని కాపాడుకోండి. మన ఇద్దరి లక్ష్యం ఒకటే, ఆ రాక్షసుడి అంతం. కావ్య మాటల్లోని ధైర్యం చూసి విక్రమ్ ఆశ్చర్యపోయాడు. ఒక పూల రెమ్మలాంటి అమ్మాయిలో ఇంతటి అగ్నిపర్వతం ఉందా అని అతనికి మొదటిసారి తెలిసింది. ఇద్దరి మధ్య అప్పటి వరకు ఉన్న అదృశ్య గోడ బద్దలైపోయింది. ఆ రాత్రి ఆ గదిలో ఇద్దరు భార్యాభర్తలుగా కాకుండా ఒక లక్ష్యం కోసం పోరాడే ఇద్దరు సైనికుల్లా చేతులు కలిపారు. విక్రమ్ ముఖంలో పరుచుకున్న చీకటి పొరల వెనక ఎంతటి వేదన ఉందో కావ్యకు పూర్తిగా అర్థమైంది. అతడు కేవలం ఒక వ్యాపారవేత్త కాదు, ఒక అమాయకురాలి ప్రాణాలను కాపాడుకోవడానికి, తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి నిత్యం పగలుతో రాత్రితో యుద్ధం చేస్తున్న ఒక ఏకాకి పోరాట యోధుడు. ఆ రాత్రి వాళ్ళిద్దరి మధ్య ఉన్న బంధం
ఒక కొత్త రూపాన్ని సంతరించుకుంది. అది శారీరకమైన ఆకర్షణ కాదు. ఒకరినొకరు అర్థం చేసుకున్న రెండు మనసుల మధ్య ఏర్పడిన పవిత్రమైన నమ్మకం. కావ్య తన చేతులతో విక్రమ్ భుజం తట్టింది. మీరు ఇప్పటి వరకు ఒంటరిగా పోరాడారు విక్రమ్. కానీ ఇకపై కాదు. మీ తాతయ్య గారి బాధ్యత, ఈ ఇంటి బాధ్యత పూర్తిగా నాది. మీరు ధైర్యంగా మీ పని చూసుకోండి అని గట్టిగా చెప్పింది. విక్రమ్ కావ్య వైపు ఒక కొత్త చూపుతో చూశాడు. అంతవరకు ఒక అభాగ్యురాలిగా, అమాయకురాలిగా భావించిన అమ్మాయిలో ఇంతటి మానసిక ధైర్యం ఉందా అని ఆశ్చర్యపోయాడు. కావ్య, ఇది చాలా ప్రమాదకమైన ఆట. రుద్రప్రతాప్ ఎంతకైనా తెగిస్తాడు. వాడికి నీ గురించి తెలిస్తే నిన్ను వాడు నా బలహీనతగా వాడుకునే అవకాశం ఉంది. అందుకే అందరి ముందు నువ్వు నా భార్యగానే ఉండు, కానీ అంతర్గతంగా చాలా జాగ్రత్తగా ఉండాలి అని హెచ్చరించాడు. ఆ రాత్రి విక్రమ్ ఎప్పటిలాగే సోఫా వైపు వెళ్ళబోతుంటే కావ్య వారించింది. మీరు రోజు ఆ సోఫాలో పడుకొని నడుము నొప్పి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. మంచం చాలా పెద్దది. మీరు ఒకవైపు పడుకోండి, నేను ఒకవైపు పడుకుంటాను. మన ఇద్దరి మధ్య నమ్మకం ఉంది కదా అంది. విక్రమ్ క్షణకాలం తడబడ్డాడు. కానీ కావ్య కళ్ళల్లోని నిష్కల్షమైన భావాన్ని చూసి కాదనలేకపోయాడు. ఆ రాత్రి మొదటిసారిగా వాళ్ళిద్దరూ ఒకే మంచం మీద రెండు చివర్లో ప్రశాంతంగా నిద్రపోయారు. ఆ గదిలో ఉన్న ఉద్రిక్తత మాయమై ఒక రకమైన శాంతి ఆవరించింది. మరుసటి రోజు ఉదయం ఇల్లు ఎప్పటిలాగే ప్రశాంతంగా ఉంది. కావ్య ఉదయాన్నే లేచి పూజ ముగించుకొని తాతయ్య గారికి కాఫీ ఇచ్చింది. తాతయ్య కావ్య ముఖంలో కనిపిస్తున్న ప్రశాంతతను చూసి ఎంతో సంతోషించారు. ఏంటమ్మా కావ్య, ఈరోజు నీ ముఖంలో ఒక వింతైన కళ కనిపిస్తుంది. విక్రమ్ గాడు నీతో సరిగ్గా మాట్లాడుతున్నాడా అని నవ్వుతూ అడిగారు. అవును తాతయ్య, ఆయన నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు. మీరు ఏమీ బెంగపడకండి అని నవ్వుతూ చెప్పింది కావ్య. సరిగ్గా అదే సమయంలో విక్రమ్ కిందకు వచ్చాడు. కావ్య అతనికి కాఫీ అందించింది. ఇద్దరి కళ్ళు ఒకేసారి కలబడ్డాయి. నిన్నటి వరకు ఉన్న భయం, అసహ్యం ఇప్పుడు వారి చూపుల్లో లేవు. ఒకరినొకరు సాయం చేసుకుంటున్నారనే ఒక మౌనమైన అంగీకారం మాత్రమే ఉంది. విక్రమ్ ఆఫీస్కి బయలుదేరుతుండగా కావ్య గేటు వరకు వచ్చింది. జాగ్రత్తగా వెళ్ళండి విక్రమ్. ఆసుపత్రికి వెళ్ళేటప్పుడు ఎవరైనా మిమ్మల్ని ఫాలో అవుతున్నారేమో గమనించండి అని గుసగుసగా చెప్పింది. నువ్వు కూడా ఇంట్లో జాగ్రత్తగా ఉండు కావ్య. అపరిచితులు ఎవరైనా వస్తే లోపలికి రానివ్వకు అని చెప్పి కారు ఎక్కాడు విక్రమ్. కారు గేటు దాటి ముందుకు వెళ్తుండగా రోడ్డు పక్కన ఆగి ఉన్న ఒక నల్లటి కారును కావ్య గమనించింది. ఆ కారు అద్దాలు నల్లగా ఉన్నాయి. విక్రమ్ కారు ముందుకు వెళ్ళగానే ఆ నల్లటి కారు కూడా నెమ్మదిగా విక్రమ్ కారును అనుసరించడం మొదలుపెట్టింది. కావ్య గుండె ఒక్కసారిగా దడదడలాడింది. రుద్రప్రతాప్ మనుషులు విక్రమ్ను ఇంకా వాళ్ళు నిఘాలో ఉంచారు. కావ్య వెంటనే తన ఫోన్ తీసి విక్రమ్కు మెసేజ్ పెట్టింది. మీరు కారు వెనక ఒక నల్లటి కారు వస్తుంది, జాగ్రత్త. విక్రమ్ మెసేజ్ చూసి రియల్ వ్యూ మిర్రర్లో వెనక వస్తున్న కారును గమనించాడు. అతను వెంటనే తన డ్రైవింగ్ శైలిని మార్చి నగరంలో రద్దీగా ఉండే రూట్లోకి కారును తిప్పాడు. సాయంత్రం 4 గంటల సమయం. కనకదుర్గ గారు ఊర్లో ఉన్న తమ బంధువుల ఇంటికి వెళ్లారు. తాతయ్య గారు పైన విశ్రాంతి తీసుకుంటున్నారు. పని వాళ్ళు వెనక వైపు వంటగదిలో ఉన్నారు. కావ్య హాల్లో కూర్చొని ఏదో పుస్తకం చదువుకుంటుంది. సడన్గా మెయిన్ డోర్ బెల్ మోగింది. కావ్య లేచి వెళ్ళి తలుపు తెరిచింది. బయట ఒక నడివయస్సు వ్యక్తి నిలబడి ఉన్నాడు. అతను ఖరీదైన సఫారీ సూట్ వేసుకుని ఉన్నాడు. కానీ అతని కళ్ళల్లో ఒక రకమైన క్రూరత్వం స్పష్టంగా కనిపిస్తుంది. అతని వెనక ఇద్దరు సాయధులైన బాడీగార్డ్స్ నిలబడి ఉన్నారు. మీరు ఎవరు కావాలి అని ధైర్యంగా అడిగింది కావ్య. ఆ వ్యక్తి కావ్యను పైనుంచి కింద వరకు అసహ్యకరంగా చూశాడు. అతని పెదవులపై ఒక విషపూరితమైన నవ్వు వికసించింది. నేను రుద్రప్రతాప్ని అమ్మ. విక్రమ్కి చాలా ఆత్మీయుడిని. కొత్త కోడలు వచ్చింది కదా, ఒకసారి పలకరించి పోదామని వచ్చాను. విక్రమ్ లేడా ఇంట్లో అని అడిగాడు రుద్రప్రతాప్. ఆ పేరు వినగానే కావ్య కాళ్ళ కింద నేల కదిలినట్లు అనిపించింది. నందినిని జీవోత్సవంలా మార్చిన రాక్షసుడు, విక్రమ్ కుటుంబాన్ని భయపెడుతున్న నరరూప రాక్షసుడు తన ముందు నిలబడి ఉన్నాడు. కావ్య గుండె వేగంగా కొట్టుకుంది. భయంతో ఆమె గొంతు ఎండిపోయింది. కానీ ఆ క్షణంలో ఆమె బలహీనపడితే విక్రమ్ పడిన శ్రమ అంతా వృధా అయిపోతుంది. విక్రమ్ చెప్పిన మాటలు ఆమెకు గుర్తొచ్చాయి. వాడికి నీ గురించి తెలిస్తే నిన్ను నా బలహీనతగా వాడుకుంటాడు. కావ్య తన భయాన్ని లోపలే తొక్కిపెట్టింది. ముఖం మీద ఒక వికృతమైన చిరునవ్వు తెచ్చుకుంది. ఓ,
మీరా రుద్రప్రతాప్ గారు? ఆయన మీ గురించి ఎప్పుడూ చెబుతుంటారు. రండి లోపలికి వచ్చి కూర్చోండి అంటూ తలుపులు పూర్తిగా తెరిచింది కావ్య. రుద్రప్రతాప్ కొద్దిగా ఆశ్చర్యపోయాడు. సాధారణంగా తన పేరు వింటేనే వ్యాపారవేత్తలు వణికిపోతారు. కానీ ఈ సాధారణ మధ్యతరగతి అమ్మాయి ఎంత ప్రశాంతంగా ఉందో అని అతనికి అనుమానం వచ్చింది. అతను లోపలికి వచ్చి సోఫాలో కూర్చున్నాడు. అతని బాడీ గార్డ్స్ బయట నిలబడ్డారు. కావ్య అతనికి మంచినీళ్లు తెచ్చి ఇచ్చింది. రుద్రప్రతాప్ గ్లాసు అందుకుని కావ్య ముఖంలోకి తీక్షణంగా చూశాడు. విక్రమ్ పెళ్లి హడావిడిలో నన్ను పిలవలేదమ్మా. బహుశా నన్ను మర్చిపోయాడేమో అని వ్యంగ్యంగా అన్నాడు. అయ్యో అదేం లేదండి. పెళ్లి చాలా అత్యవసరంగా తాతయ్య గారి అనారోగ్యం వల్ల తక్కువ మంది మధ్యలో జరిగింది. ఆయన మిమ్మల్ని మర్చిపోవడం ఏంటి? వ్యాపారంలో మీరంటే ఆయనకు ఎంతో గౌరవం అని చాలా తెలివిగా మాట్లాడింది కావ్య. రుద్రప్రతాప్ నవ్వి, అవునా, మరి పాత విషయాలన్నీ మర్చిపోయి కొత్త జీవితం సంతోషంగా ఉందా? విక్రమ్ నిన్ను బాగా చూసుకుంటున్నాడా అని అడిగాడు. ఆ ప్రశ్నలో ఏదో అంతరార్థం ఉంది. విక్రమ్ ఇంకా నందిని గుర్తుపెట్టుకున్నాడా లేదా అని తెలుసుకోవడానికి అతను ఈ ప్రశ్న అడిగాడు. కావ్య ఏమాత్రం తడబడకుండా చాలా బాగా చూసుకుంటున్నారు. నిజానికి పెళ్లికి ముందు ఆయన కొద్దిగా సైలెంట్గా ఉండేవారని విన్నాను. కానీ ఇప్పుడు నాతో చాలా సరదాగా ఉంటారు. త్వరలోనే మేమిద్దరం ఫారెన్ టూర్కి కూడా వెళ్ళాలని అనుకుంటున్నాం అని ఎంతో సంతోషంగా ఉన్నట్లు నటించింది. రుద్రప్రతాప్ కళ్ళు సన్నబడ్డాయి. అతను కావ్య కళ్ళలోకి చూసి నిజం కనుక్కోవాలని ప్రయత్నించాడు. కానీ కావ్య నటన పావటం ముందు అతని అనుమానం కొద్దిగా సడలింది. విక్రమ్ నిజంగానే నందినిని మర్చిపోయి ఈ కొత్త భార్యతో సంతోషంగా ఉన్నాడని అతను భావించాడు. సరిగ్గా అదే సమయంలో విక్రమ్ వేగంగా ఇంట్లోకి అడుగుపెట్టాడు. కావ్య పెట్టిన మెసేజ్ చూసి ఇంటి బయట రుద్రప్రతాప్ కారు ఉండడం గమనించి అతను హుటాహుటిన వచ్చాడు. హాల్లో రుద్రప్రతాప్ను చూసి విక్రమ్ కళ్ళు ఎర్రబడ్డాయి. అతని కండరాలు బిగుసుకున్నాయి. కానీ కావ్య వెంటనే లేచి విక్రమ్ దగ్గరికి వెళ్ళి అతని చేతిని పట్టుకుంది. ఆ స్పర్శలో విక్రమ్కు అర్థమైంది. ఆవేశపడొద్దు, శాంతంగా ఉండండి అని కావ్య సైగ చేస్తుంది. రుద్రప్రతాప్ గారు, మీరు వచ్చారా? నాకు కావ్య ఫోన్ చేసి చెప్పలేదు అని తన కోపాన్ని దాచుకొని అన్నాడు విక్రమ్. రుద్రప్రతాప్ లేచి నిలబడ్డాడు. ఏం లేదు విక్రమ్, నీ కొత్త భార్యను చూసి అభినందించడానికి వచ్చాను. చాలా తెలివైన పిల్ల. నిన్ను బాగా అర్థం చేసుకున్నట్లుంది. పాత జ్ఞాపకాలను మర్చిపోయి ఇలా కొత్త జీవితంలోకి అడుగు పెట్టడం చాలా మంచిది అని హెచ్చరిస్తున్నట్లుగా అన్నాడు. విక్రమ్ కావ్య వైపు చూశాడు. కావ్య విక్రమ్ చెయ్యి పట్టుకుని చిరునవ్వుతో నిలబడి ఉంది. అవును రుద్రప్రతాప్ గారు, గతం గతమే. నాకు ఇప్పుడు నా కుటుంబం, నా భార్య ముఖ్యం అని విక్రమ్ కష్టం మీద ఆ మాటలు బయటకు అన్నాడు. గుడ్, అలాగే ఉండు. నీకు నీ కుటుంబానికి ఎలాంటి ఆపద రాకుండా నేను చూసుకుంటాను అని నవ్వుతూ చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు రుద్రప్రతాప్. రుద్రప్రతాప్ వెళ్ళగానే విక్రమ్ సోఫాలో కూలబడ్డాడు. అతనికి చెమటలు పట్టేశాయి. కావ్య వెంటనే అతనికి నీళ్లు ఇచ్చింది. కావ్య, నువ్వు చాలా పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డావు. వాడు చాలా దారుణమైన మనిషి అని భయంతో అన్నాడు విక్రమ్. నాకు తెలుసు విక్రమ్, కానీ ఈరోజు మనం వాడిని నమ్మించగలిగాం. మీరు నందినిని మర్చిపోయి నాతో సంతోషంగా ఉన్నారని వాడు నమ్మాడు. ఇది మనకు చాలా పెద్ద అవకాశాన్ని ఇస్తుంది అని కావ్య అంది. అవకాశమా? ఏంటి అని అడిగాడు విక్రమ్. రుద్రప్రతాప్ మన మీద నిఘా తగ్గిస్తాడు. ఈ సమయంలోనే మనం ఆసుపత్రిలో ఉన్న నందినిని రహస్యంగా వేరే సురక్షితమైన ప్రదేశానికి మార్చాలి. అలాగే నందిని సేకరించిన ఆ మెడికల్ మాఫియా ఆధారాలు ఎక్కడ ఉన్నాయో కనుక్కోవాలి అని కావ్య ప్లాన్ చెప్పింది. విక్రమ్ ఆశ్చర్యంతో కావ్య వైపు చూశాడు. ఒక సాధారణ గృహిణి అనుకున్న కావ్య ఇప్పుడు తన పోరాటంలో ఒక వ్యూహంగా మారిపోయింది. కావ్య, థ్యాంక్స్ అనేది చాలా చిన్న మాట. నువ్వు లేకపోతే ఈరోజు నేను ఆవేశంలో ఏదో ఒక తప్పు చేసి ఉండేవాడిని అని కావ్య చేతులు పట్టుకుని అన్నాడు విక్రమ్. ఆ క్షణంలో ఇద్దరి మధ్య ఉన్న బంధం మరింత బలపడింది. కానీ వారికి తెలియదు రుద్రప్రతాప్ అంత సులభంగా నమ్మే మనిషి కాదని. అతను వెళ్తూ వెళ్తూ విక్రమ్ ఇంటి బయట ఒక కొత్త గూఢచారిని పెట్టి వెళ్ళాడు. కథ ఇప్పుడు మరింత ప్రమాదకరమైన మలుపు తిరగబోతుంది. రుద్రప్రతాప్ అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత హాల్లో వాతావరణం ఇంకా గంభీరంగానే ఉంది. విక్రమ్ చేతులను కావ్య అలాగే పట్టుకొని ఉంది. ఇద్దరి మధ్య కొద్దిసేపు ఎవ్వరూ మాట్లాడలేని నిశ్శబ్దం. రుద్రప్రతాప్ లాంటి ఒక భయంకరమైన మాఫియా లీడర్ను తన తెలివితేటలతో మాటలతో కావ్య ఎదుర్కొన్న తీరు విక్రమ్ను ఎంతగానో ఆశ్చర్యపరిచింది.
తనను తాను రక్షించుకోవడం కోసం ఒక ఆడపిల్ల ఇంతటి తెగింపు ప్రదర్శిస్తుందని అతను కలలో కూడా ఊహించలేదు. విక్రమ్ నెమ్మదిగా తన చేతులను వెనక్కి తీసుకుని కావ్య కళ్ళలోకి చూశాడు. ఆ చూపుల్లో కృతజ్ఞత, అపరాధ భావం, ఆరాధన అన్నీ కలిసి ఉన్నాయి. నువ్వు చాలా పెద్ద రిస్క్ తీసుకున్నావు కావ్య. వాడి కళ్ళల్లో అనుమానం ఇంకా చావలేదు. ఏ మాత్రం తేడా వచ్చినా మన ఇద్దరితో పాటు మన కుటుంబం కూడా ప్రమాదంలో పడుతుంది అని వణుకుతున్న స్వరంతో అన్నాడు విక్రమ్. కావ్య చిన్నగా నవ్వింది. ఆ నవ్వులో ఒక రకమైన స్థిరత్వం ఉంది. ప్రమాదం మన గుమ్మం దాకా వచ్చినప్పుడు భయపడి మూలన కూర్చుంటే ప్రాణాలు దక్కవు విక్రమ్. వాడిని ఎదుర్కోవాలంటే వాడికంటే తెలివిగా ఆలోచించాలి. ఇందాక వాడు వెళ్తూ వెళ్తూ ఏమన్నాడో గమనించారా? నీకు, నీ కుటుంబానికి ఆపద రాకుండా చూసుకుంటాను అన్నాడు. అంటే అర్థమేంటి? మనపై వాడి నిఘా ఇంకా ఉందనే కదా? కావ్య మాటలు వినగానే విక్రమ్ అప్రమత్తమయ్యాడు. నిజమే, రుద్రప్రతాప్ అంత సులభంగా వదిలిపెట్టే రకం కాదు. వాడు నమ్మాడో లేదో తెలుసుకోవడానికి ఖచ్చితంగా ఏదో ఒక ఏర్పాటు చేసే ఉంటాడు. సరిగ్గా అదే సమయానికి బయట వర్షం కొద్దిగా తగ్గింది. చల్లటి గాలి కిటికీల గుండా లోపలికి వస్తుంది. కావ్య నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళి హాల్లో ఉన్న పెద్ద కిటికీల తెరను సగం వరకు మూయడం ప్రారంభించింది. ఆ సమయంలో బయట చీకటి పడుతుంది. వీధి దీపాల వెలుతురులో తమ ఇంటి గేటుకు కొద్దిగా దూరంలో ఒక నల్లటి స్కార్పియో కారు ఆగి ఉండడాన్ని కావ్య గమనించింది. ఆ కారు అద్దాలు పూర్తిగా నల్లగా ఉన్నాయి. డ్రైవర్ సీట్లో ఉన్న వ్యక్తి సిగర్ కాలుస్తున్నట్లుగా చిన్న ఎర్రటి మంట కనిపిస్తుంది. కావ్య గుండె ఒక్కసారిగా జారిపోయింది. తన అనుమానమే నిజమైంది. రుద్రప్రతాప్ తమ ఇంటి ముందు తన మనుషులను కాపలా ఉంచాడు. అంటే ఇంట్లో వాళ్ళు ఏం చేస్తున్నారు, బయటకి ఎక్కడికి వెళ్తున్నారు, విక్రమ్ నిజంగానే నందినిని మర్చిపోయాడా లేదా అనేది వాళ్ళు క్షణక్షణం గమనిస్తున్నారు. కిటికీ తెరలు పూర్తిగా మూసేయకుండా కొద్దిగా సందు ఉంచి కావ్య వెనక్కి తిరిగింది. విక్రమ్ వైపు చూసి కళ్ళతోనే సైగ చేసింది. విక్రమ్ అర్థం చేసుకుని నెమ్మదిగా ఆమె దగ్గరికి వచ్చాడు. బయట గేటుకు కుడివైపున ఆ నల్ల కారు చూసారా అని గుసగుసగా అడిగింది కావ్య. విక్రమ్ ఆ కిటికీ సందులో నుంచి చూశాడు. అతని కండాలు బిగుసుకున్నాయి. రుద్రప్రతాప్ మనుషులు. వాడు మనల్ని వదల్లేదు కావ్య. ఇప్పుడు ఏం చేయాలి? వాళ్లకు ఏ మాత్రం అనుమానం వచ్చినా రేపు పొద్దున్నే నందిని ఉన్న ఆసుపత్రికి వెళ్తారు. డాక్టర్లను బెదిరిస్తారు. నందిని ప్రాణాలకే ప్రమాదం అని ఆందోళనగా అన్నాడు. కావ్య కొద్ది క్షణాలు ఆలోచించింది. మనం ఇప్పుడు వాళ్ళ కళ్ళ ముందే ఒక నాటకం ఆడాలి. మనం ఒక కొత్త జంటగా ఒకరినొకరం ఎంతో ఇష్టంగా ఉన్నామని వాళ్ళు నమ్మాలి. బయట ఉన్న వాడికి కిటికీలో నుంచి మన నీడలు మాత్రమే కనిపిస్తాయి. మనం చేసే పనులు వాడికి స్పష్టంగా కనిపించకపోయినా మనం దగ్గరగా ఉన్నామని వాడు అనుకోవాలి అని చెప్పింది కావ్య. విక్రమ్కు అర్థం కాలేదు. అంటే? మ్యూజిక్ సిస్టమ్ ఆన్ చేయండి, వాల్యూమ్ కొద్దిగా పెంచండి, రొమాంటిక్ పాటలు పెట్టండి అని చెప్పింది కావ్య. విక్రమ్ హోమ్ థియేటర్ ఆన్ చేసి సౌండ్ కొద్దిగా పెంచాడు. ఒక అందమైన మెలోడీ పాట ఇల్లంతా వినిపించడం మొదలైంది. కావ్య విక్రమ్ దగ్గరికి వచ్చి అతని భుజాల మీద చేతులు వేసి విక్రమ్ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. ఒక పరాయి అమ్మాయి తన భార్య అయినప్పటికీ ఇంత దగ్గరగా రావడం అతనికి ఇబ్బందిగా అనిపించింది. అతని శరీరం జంగింది. రిలాక్స్ విక్రమ్, ఇది కేవలం నటన మాత్రమే. కిటికీ వైపు చూడకండి, నా కళ్ళలోకి చూడండి, నవ్వండి అని నెమ్మదిగా చెప్పింది కావ్య. బయట ఉన్న గూఢచారికి కిటికీలో నుంచి కనిపిస్తున్న దృశ్యం విక్రమ్, కావ్య చాలా దగ్గరగా నిలబడి పాట వింటూ మాట్లాడుకుంటున్నారు. విక్రమ్ ఆమెను తన వైపు లాక్కుంటున్నట్లుగా నీడలు కనిపిస్తున్నాయి. ఆ గూఢచారి తన ఫోన్ తీసి రుద్రప్రతాప్కి మెసేజ్ చేశాడు. బాస్, విక్రమ్ తన కొత్త పెళ్ళాంతో ఫుల్ రొమాన్స్లో ఉన్నాడు. వాడికి పాత గతం ఏమీ గుర్తులేనట్లుంది. లోపల కావ్య ముఖం విక్రమ్ ముఖానికి చాలా దగ్గరగా ఉంది. విక్రమ్ శ్వాస ఆమె నుదుటికి తగులుతుంది. విక్రమ్కి ఈ పరిస్థితి ఒకవైపు అపరాధ భావాన్ని, మరోవైపు కావ్య పట్ల ఒక చెప్పలేనంత కృతజ్ఞతను కలిగిస్తుంది. తన ప్రేమను, తన గతాన్ని కాపాడడం కోసం తనకంటూ ఎలాంటి సంబంధం లేని ఈ అమ్మాయి ఇంతలా ఎలా నటించగలుగుతుంది? కావ్య, ఐఎమ్ సారీ, నా వల్ల నువ్వు ఇదంతా ఫేస్ చేయాల్సి వస్తుంది అని గొంతు వణుకుతుండగా అన్నాడు విక్రమ్. కావ్య కళ్ళల్లో ఒక చిన్న బాధ కదలాడి మాయమైంది. సారీ వద్దు విక్రమ్, మనం ఇప్పుడు ఒక టీం. మీరు నా భర్త స్థానంలో ఉన్నారు కాబట్టి నేను చేస్తున్నది నా బాధ్యత. సరే, ఇప్పుడు చెప్పండి, నందిని సేకరించిన ఆ మెడికల్ మాఫియా ఆధారాలు ఎక్కడ ఉండి ఉంటాయి? మీకెలాంటి అనుమానం లేదా అని ఆ మ్యూజిక్ శబ్దం వెనక చిన్నగా అడిగింది కావ్య. విక్రమ్ ఆలోచనలో పడ్డాడు.
పాట సాగుతూనే ఉంది. నందిని చాలా తెలివైన జర్నలిస్ట్ కావ్య. తను ఏది ల్యాప్టాప్లో కానీ క్లౌడ్ స్టోరేజ్లో కానీ ఉంచదు. హ్యాక్ చేస్తారని ఆమెకు తెలుసు. తను ఎప్పుడూ ఫిజికల్ కాపీలు డైరీలు వాడేది. పెన్ డ్రైవ్స్లో దాచేది. యాక్సిడెంట్ అయిన రోజు తన కార్లో ఎలాంటి ఆధారాలు పోలీసులకు దొరకలేదు. అంటే తను ఆ ఆధారాలు ఖచ్చితంగా తన ఇంట్లోనే ఎక్కడో ఒక చోట దాచి ఉంటుంది అని చెప్పాడు విక్రమ్. ఆ ఇల్లు ఎక్కడ ఉంది? ఇప్పుడు ఆ ఇంట్లో ఎవరుంటున్నారు? అడిగింది కావ్య. అది సిటీకి చివర ఉన్న ఒక పాత అపార్ట్మెంట్. నందిని అనాథ కావడంతో ఆ ఫ్లాట్ తను అద్దెకు తీసుకుని ఒంటరిగా ఉండేది. యాక్సిడెంట్ తర్వాత నేను ఆ ఇంటి ఓనర్కు రెగ్యులర్గా అద్దె కడుతున్నాను. ఎవ్వరికీ అనుమానం రాకుండా. ఆ ఇల్లు అప్పట్నుంచి తాళం వేసి ఉంది. కీస్ నా ఆఫీస్ లాకర్లో ఉంటాయి అన్నాడు విక్రమ్. అయితే మనం రేపే ఆ ఇంటికి వెళ్ళాలి. ఆ ఇంట్లో ఉన్న ఆధారాలు దొరికితే వాటిని తీసుకువెళ్ళి ఆ రుద్రప్రతాప్ గాడి బండారం బయట పెట్టవచ్చు. మనకు న్యాయం జరుగుతుంది. నందిని కూడా ప్రశాంతంగా కోలుకుంటుంది అని చెప్పింది కావ్య. విక్రమ్ నిట్టూర్చాడు. అదంత సులభం కాదు కావ్య. బయట వాడు కాపలా ఉన్నాడు. మనం ఇక్కడి నుంచి కారు బయటకు తీయగానే వాడు ఫాలో అవుతాడు. మనమే నేరుగా నందిని పాత అపార్ట్మెంట్కి వెళితే వాడికి మన ప్లాన్ తెలిసిపోతుంది. తర్వాత మనకి ప్రాణాలతో మిగలడం కష్టం. కావ్య విక్రమ్ నుంచి కొద్దిగా వెనక్కి జరిగి ఆలోచనగా చూసింది. మనం నేరుగా వెళ్ళం. వాడి కళ్ళు కప్పి వెళ్తాం. రేపు ఉదయం మనం హనీమూన్ షాపింగ్ పేరుతో బయటకు వెళ్దాం. సిటీలో అత్యంత రద్దీగా ఉండే మాల్కి వెళ్దాం. అక్కడ మనం వాళ్ళను తప్పించుకొని వేరే క్యాబ్ తీసుకుని నందిని ఇంటికి వెళ్దాం. మళ్ళీ వాళ్లకు అనుమానం రాకముందే మాల్కి తిరిగి వస్తాం. ఎలా ఉంది ప్లాన్ అని అడిగింది. విక్రమ్ ఆశ్చర్యపోయాడు. కావ్య మెదడు ఇంత వేగంగా ఇంత పదునుగా ఆలోచిస్తుందని అతను ఊహించలేదు. ఒక సాధారణ గృహిణిలా కనిపించే ఆమెలో ఒక డిటెక్టివ్కు ఉండేంత నేర్పు ఉంది. ఇది చాలా ప్రమాదకమైన ఆట కావ్య. మాల్లో వాళ్ళు మనల్ని మిస్ అయితే గొడవ చేస్తారు. లేదా వాళ్ళ మనుషులు మాల్లంతా మోహరిస్తారు. దొరికిపోతే కష్టం అన్నాడు విక్రమ్. రిస్క్ తీసుకోకపోతే ఆధారాలు దొరకవు విక్రమ్. నన్ను నమ్మండి. నేను అన్నీ ప్లాన్ చేస్తాను. మీరు కేవలం నాతో పాటు షాపింగ్కి వస్తున్న ఒక కొత్త పెళ్లి కొడుకులా నటిస్తే చాలు అని నవ్వుతూ చెప్పింది కావ్య. విక్రమ్ తల ఊపాడు. ఇద్దరు హాల్లో నుంచి మెట్లు ఎక్కి తమ గదిలోకి చేరుకున్నారు. తలుపు వేసుకున్న తర్వాత కావ్య పెద్దగా ఊపిరి పీల్చుకుంది. నటించడం ఎంత కష్టమో ఆమెకు ఇప్పుడు అర్థమవుతుంది. తాను ప్రాణంగా ప్రేమించాల్సిన భర్త వేరొకరి కోసం ప్రాణాలు పణంగా పెడుతుంటే అతనికి తోడుగా నిలబడడం ఒక ఎత్తైతే లోపల ఉన్న బాధను చంపుకొని బయట నవ్వుతూ కనపడడం ఇంకో ఎత్తు. రాత్రి భోజనాలు ముగిశాయి. తాతయ్య గారు చాలా సంతోషంగా ఉన్నారు. కావ్య ఇవాళ ఇంట్లో ఏదో కొత్త కళ కనిపిస్తుంది. మీ ఇద్దరిని ఇలా చూస్తుంటే నా మనసుకు చాలా ప్రశాంతంగా ఉందమ్మా. త్వరలో ఒక ముద్దుల మనవడనో మనవరాలినో నా చేతిలో పెడితే ఇక నేను ప్రశాంతంగా కళ్ళు మూయవచ్చు అని నవ్వుతూ అన్నాడు ఆయన. ఆ మాటలకు కావ్య గుండెల్లో ఒక ముళ్ళు గుచ్చుకున్నట్లు అనిపించింది. తాతయ్యకు వాస్తవం తెలియదు. ఈ బంధం కేవలం ఒక అబద్ధమని, ఈ నాటకం పూర్తయ్యాక తను ఈ ఇంటికి దూరం కావాల్సిందేనని ఆయనకు తెలిస్తే ఆయన గుండె తట్టుకోగలదా? కావ్య బలవంతంగా నవ్వి, అలాగే తాతయ్య, మీరు వెళ్ళి పడుకోండి అని చెప్పింది. విక్రమ్ ఇదంతా గమనిస్తూనే ఉన్నాడు. కావ్య పడుతున్న మానసిక సంఘర్షణ అతనికి అర్థమవుతుంది. గదిలోకి వచ్చిన తర్వాత విక్రమ్ కావ్యను అడిగాడు. తాతయ్య మాటలకు నువ్వు బాధపడ్డావు కదూ? కావ్య అద్దం ముందు నిలబడి తన గాజులు తీసుకుంటూ బాధపడడానికి ఏముంది విక్రమ్? ఇది నా రాత. తాతయ్య గారికి నేను ఒక కోడలిని మాత్రమే కాదు, ఆయనకు నేను ఒక కూతురు లాంటి దాన్ని. రేపు నిజం తెలిసినప్పుడు ఆయన నన్ను అసహించుకుంటారేమో అన్న భయం మాత్రమే నన్ను వెంటాడుతుంది అని గొంతు బొంగురుపోతుండగా అంది. విక్రమ్ ఆమె దగ్గరకు వచ్చి నిలబడ్డాడు. లేదు కావ్య, నువ్వు ఇంటికి చేసిన మేలు నేను నా జీవితంలో మర్చిపోలేను. తాతయ్యకు కూడా ఒకరోజు అంతా అర్థమయ్యేలా నేను చెప్తాను. నందిని కోలుకున్న తర్వాత నీ జీవితం నీకు నచ్చినట్లుగా ఎంతో సంతోషంగా ఉండేలా నేను చూసుకుంటాను. ఇది నా మాట అన్నాడు ఎంతో భావోద్వేగంగా. ఆ రాత్రి గదిలో ఒక ప్రశాంతత నెలకొంది. ఇద్దరం మంచం మీద అటు ఇటు తిరిగి పడుకున్నారు. కావ్యకు నిద్ర పట్టడం లేదు. రేపు జరగబోయే ఆపరేషన్ గురించి ఆలోచిస్తుంది. ఒకవేళ రుద్రప్రతాప్ మనుషులు దొరికిపోతే, లేదా ఆ అపార్ట్మెంట్లో ఆధారాలు దొరకకపోతే ఆలోచనలతో రాత్రి గడిచిపోయింది. మరుసటి రోజు ఉదయం సూర్యుడు ఉదయించాడు. కావ్య ఉదయాన్నే లేచి చాలా ఉత్సాహంగా ఉన్నట్లు నటించడం ప్రారంభించింది.
అందంగా ఒక లేత గులాబీ రంగు సిల్క్ చీర కట్టుకుంది. జుట్టును అల్లుకొని నుదుట పెద్ద కుంకుమ బొట్టు పెట్టుకుంది. మధ్యలో ఒక కొత్త పెళ్లి కూతురులా సిగ్గు, ఆనందం ఉట్టిపడుతున్నాయి. కిందకు వచ్చి అత్తయ్య, మామయ్యకు నమస్కరించింది. ఏంటమ్మా కావ్య, ఇవాళ చాలా స్పెషల్గా ఉన్నావు. ఎక్కడికైనా వెళ్తున్నారా అని అడిగారు అత్తయ్య కనకదుర్గ గారు. అవును అత్తయ్య, మీ అబ్బాయికి నిన్న రాత్రి చెప్పాను. పెళ్ళై ఇన్ని రోజులైనా నన్ను ఎక్కడికి తీసుకెళ్ళలేదు అని గొడవ చేశాను. అందుకే ఇవాళ ఆఫీస్కి లీవ్ పెట్టి నన్ను షాపింగ్కి తీసుకెళ్తున్నాడు అని మాటిచ్చారు అని సిగ్గుపడుతూ చెప్పింది కావ్య. విక్రమ్ మెట్లు దిగుతూ ఈ మాటలు విన్నాడు. అతను ఒక క్యాజువల్ జీన్స్, వైట్ షర్ట్ వేసుకొని ఉన్నాడు. కావ్య నటనకు అతను లోపల నవ్వుకున్నాడు. అవును తాతయ్య, ఇవాళ కావ్యను ఇనార్బిట్ మాల్కి తీసుకువెళ్తున్నాను. అక్కడ షాపింగ్ చేసి మధ్యాహ్నం లంచ్ చేసి సినిమా చూసి సాయంత్రానికి వస్తాం అని చెప్పాడు విక్రమ్. తాతయ్య చాలా సంతోషపడ్డారు. అలాగే వెళ్ళండి. కొత్త జంట అలా బయటకు వెళితేనే ఒకరి గురించి ఒకరికి బాగా తెలుస్తుంది. కారు జాగ్రత్తగా నడుపు విక్రమ్ అని ఆశీర్వదించారు. ఉదయం 10 గంటలకు విక్రమ్, కావ్య కారులో బయలుదేరారు. కారు గేటు దాటి రోడ్డు మీదకు రాగానే విక్రమ్ రియల్ వ్యూ మిర్రర్లో చూశాడు. నిన్న రాత్రి నుంచి కాపలా ఉన్న ఆ నల్లటి కారు నెమ్మదిగా స్టార్ట్ అయ్యి వాళ్ళను అనుసరించడం మొదలుపెట్టింది. వాడు వస్తున్నాడు కావ్య అని డ్రైవింగ్ చేస్తూనే చెప్పాడు విక్రమ్. కావ్య సీట్ బెల్ట్ పెట్టుకుంటూ, రానివ్వండి, వాడు ఎంత దూరం వస్తాడో చూద్దాం. మీరు కారును చాలా సాధారణంగా ఏమాత్రం కంగారు లేకుండా నడపండి. వాడికి కనీస అనుమానం రాకూడదు అని చెప్పింది. హైదరాబాద్ ట్రాఫిక్లో వారి కారు నెమ్మదిగా ముందుకు సాగుతుంది. వెనకాల ఆ నల్ల కారు ఒక 50 మీటర్ల దూరంలో వారిని ఫాలో అవుతుంది. కావ్య అద్దంలో నుంచి వెనక్కి చూసి, మనం మాల్లోకి వెళ్ళగానే నేను చెప్పినట్లే చెయ్యండి. మన చేతుల్లో ఉన్న సమయం కేవలం 2 గంటలు మాత్రమే. ఆ 2 గంటల్లో మనం నందిని ఫ్లాట్కి వెళ్ళి ఆ ఆధారాలు వెతికి తీసుకురావాలి అని తన వ్యూహాన్ని వివరించడం ప్రారంభించింది. విక్రమ్ ముఖంలో తీవ్రమైన టెన్షన్ ఉంది. కానీ కావ్య మాత్రం ఒక ప్రొఫెషనల్ లాగా చాలా ప్రశాంతంగా, తీక్షణంగా ఉంది. తన ప్రేమ కోసం ప్రాణాలకు తెగించిన భర్త పక్కన అతన్ని రక్షించడానికి కవచంలా నిలబడిన ఆ పడతి అడుగులు ఇప్పుడు ఒక మహా పోరాటం వైపు పడుతున్నాయి. కారు మాల్ పార్కింగ్ వైపు మలుపు తిరిగింది. వెనకాల ఉన్న నల్ల కారు కూడా వాళ్ళ వెంటే లోపలికి వచ్చింది. అసలు ఆట ఇప్పుడు మొదలు కాబోతుంది. కథ ఇంకా ఉంది. అది నెక్స్ట్ పార్ట్లో కొనసాగించబడుతుంది. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.